వీడియో చేద్దాం మ్యామ్. సుజాతమ్మ చెప్పు, ఎవరివి వచ్చేసారా? వచ్చేసాం. అమ్మ ఇంట్లో ఎవరికో కుట్టేశారు, అది చూడొద్దు ఫస్ట్. మీకు కుట్టట్లేదా? నాకు కుడుతున్నారు, అందరికి నేను కూడా వేసుకొచ్చా కదా. ఆల్రెడీ 2 బ్యాగులు ఉన్నట్టున్నాయి. ఉన్నాయి, అవి ఉంటనే ఉంటాయి. ఒంటి మీదకి ఇంటిలోకి ఏవి సరిపోవే. ఇది ఒక కస్టమర్ మనకి ఒకేసారి ఆర్డర్ ఇచ్చారు. చాలా బాగున్నాయండి. అసలు ఒక్క ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ చూపించిన మోడల్స్ రండి. నవ్య వీడియో చేస్తావా? ఓకే ఓకే చూపించండి. ఇది డ్రెస్సెస్ టోటల్ ఎన్నమ్మా? 27 డ్రెస్సెస్ అండ్ ఫ్రాక్స్ 16. ఇవి మనం కొరియర్ ఓపెన్ చేసేటప్పుడు కూడా మీకు పోస్ట్ చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్స్ అయిపోయినాయి, ఇవి చూద్దాము. ఇది వచ్చేసేసి ఇది చూడండి. సెకండ్ వన్ వచ్చేసేసి ఇలా ఉంది. నవ్యాకి చూపించండి. అలా కూడా బాగున్నట్టున్నాయి. సైజ్ సరిపోతే వేసుకుంటే ఊరుకోరు. సుజాతకి ఇచ్చేయండి. అయితే దీనికి వచ్చేసేసి మనం ఇది చూసారా, మీరు కట్ వర్క్ చూసుంటారు. రివర్స్ కట్ వర్క్ అనేది మనకి ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. ఇది రివర్స్ కట్ వర్క్ బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఇది స్వీట్ హాట్ నెక్. నెక్స్ట్ వచ్చేసేసి ఇదేం పెట్టారు చూడండి, సైడ్ కట్ వర్క్. మనం రైట్ సైడ్ కనుక చున్నీ వేర్ చేయగలిగితే ఇది మోడల్ బాగా కనిపిస్తుంది. కట్ వర్క్ లోనే ఎన్నెన్ని మోడల్స్ పెట్టించుకుందో కదా. అసలు ఒక్కదానికి ఎక్కడ ఒకటి మ్యాచింగ్ లేదు ఇప్పుడు వరకు చూసిన వాటికి. ఇంకా వస్తాయి, చూడాలి మరి మీరు. నెక్స్ట్ ఇది వచ్చేసి చూడాలంటే ఓపిక వస్తుంది, వేరే ఏం చూడాలంటే ఓపిక రాదు. బట్టలంటే ఆ మాత్రం ఓపిక వచ్చేస్తుంది మనకి. ఇది స్వీట్ హార్ట్ నెక్, కొంచెం జస్ట్ ఇక్కడ యాపిల్ కట్ లాగా కవ్ వచ్చింది. ఇది వచ్చేసి స్టార్ నెక్. మెటీరియల్ కూడా ఎక్కడ ఒకదానికి ఒక డిజైన్ ఒకటి మ్యాచ్ అవ్వలేదు కదా. అసలు పర్చేసింగ్ కూడా అసలు ఎంత ఓపిక్గా చేశారు కదా. మొత్తం త్రూ ఆన్లైనే. తను యాక్చువల్లీ యూఎస్లో ఉంటారు. డైరెక్ట్గా మనకి వ్యూవర్స్ నుంచి పర్చేస్ చేసేసి మన స్టోర్ అడ్రస్కి వేసేస్తారు. చూడండి, ఇది ఇక్కడ వచ్చేటప్పటికి మంచి అందం వచ్చింది చిన్న నెక్ షేప్ ఇవ్వటం వల్ల. ఇది వచ్చేసి గ్రీన్, ఇక్కడ బాల్స్ ఇచ్చేటప్పటికి మంచి లుక్ వచ్చింది, షేప్ కూడా ఇవ్వటం వల్ల. ఎన్ని డ్రెస్సెస్ కదా, మా వాళ్ళు కూడా ఎంతో ఓపికగా కుట్టారు. 1 డేతో కంప్లీట్ అయ్యే కాదు కదా ఇవన్నీ, 10 రోజుల నుంచి ఇవే. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఏ కలర్కి ఆ కలర్ మ్యాచ్ అవ్వకుండా ఓకే. మీకైతే ఇవ్వటం కుదరదు, మీరు ఎంత బిస్కెట్లు వేసినా. సేల్ కాదు, కస్టమర్వి. నేను ఫస్ట్ చూసి నిజంగా సేల్ ఏమో అనుకున్నాను. కాదు, పొంగల్ సేల్ అనుకున్నారా? వెళ్తా 2 తీసుకొని వెళ్ళొచ్చు. మిమ్మల్ని బతిలాడుకోకుండా అయిపోద్ది కదా. లాస్ట్ మినిట్ లో వచ్చి ఎన్ని కుట్టించుకుంటారో తెలుసా సుహాసిని గారు. అసలు విసుగొస్తుంది మాకు, అయినా సరే కుట్టలేదు ఆ ఓడి తప్ప ఇంకా ఓడి రాదు. నేను కుట్టారంటే మీరు మరి రేపటి నుంచి కుట్టాం కదా అంటారు కదా. చూసారా ఎలా మాట్లాడుతున్నారో చెప్పండి. దాని తర్వాత ఇది కూడా అంతే, మనకి కట్ వర్క్ ఇచ్చాము. ఇందాక ఒకటి కొంచెం డిఫరెంట్గా రైట్ సైడ్ వేయొచ్చు అని చెప్పాను కదా. ఇది వచ్చేసేసి అక్కడెక్కడ కొన్ని థ్రెడ్స్ కనిపిస్తున్నాయి అమ్మా, తీసేసుకోండి. ఇప్పుడు నాకు కూడా 2-3 ఐడియాస్ వచ్చినాయి, నా వాటికి ఏవి పనికి వస్తాయా అని చెప్పి. నేను రావడం చాలా మంచిదైంది. అవునా? అంటే స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా. అయ్యా, ఇదేదో వీడియో నా కోసమే ఇది చూడండి. వీకట్ లో కొంచెం ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. ఈ మధ్య రౌండ్ కట్ వర్క్లు చూసి ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకైతే. ఇది మొన్న ఒక డ్రెస్కి నేను కూడా పెట్టించుకున్నాను, కొంచెం సింపుల్గా చక్కగా బాగుంటుంది. ఇప్పుడు నేను కూడా పెట్టించుకుంటాను. ఇది కూడా ఇక్కడ మనకి సైడ్స్ కట్ వర్క్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి బాల్స్ ఇచ్చాము, వేసుకున్నప్పుడు మంచి లుక్ ఉండిద్ది.
ఈవిడలాగా ఫైర్గా ఉన్న వాళ్ళు అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది, అంతే కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది కూడా ఫుల్ కట్ వర్క్, స్క్వేర్ నెక్ విత్ కట్ వర్క్, రౌండ్ నెక్ తో చేయొచ్చు, వీ కట్ తో చేయొచ్చు. ఇవేంటి అసలు కంటికి మరీ. ఇవన్నీ ఫ్రాక్స్ అండి, మొత్తం టోటల్ 16 ఫ్రాక్స్ స్టిచ్ చేసాము. చూపించేయండి. ఇది అంబ్రిల్లా ఫ్లేర్ తో తీసుకున్నాము. సుజాత బ్యాక్ తీవా. ఇది వచ్చేసి అంబ్రిల్లా ఫ్లేర్ అనమాట. నెక్ అనేది సింపుల్గా ఇచ్చాము, ఇది చూడండి ఇలాగా స్టార్ నెక్ అనేది ఇచ్చాము. బ్యాక్ వచ్చేసేసి రౌండేనండి. ఇది వచ్చేసేసి చూడండి, ఇవన్నీ కొన్ని ఎక్కువగా శారీస్ పంపించిందండి. ఆ శారీస్తోనే ఫ్రాక్స్ ఇలా డిజైన్ చేసాము. ఇది చూడండి, ఇక్కడ కట్ వర్క్ ఇచ్చాము. ఇది ఇది అనేది 2 లేయర్ లాగా తీసుకున్నాం మనము. థర్డ్ ఫ్రాక్ వచ్చేసేసి ఇది కూడా శారీయే, పళ్ళు పాట్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ చిన్న చిన్న ఫ్లీట్స్ ఇచ్చాము, ఇచ్చి దీనికి కూడా ఇక్కడ కూడా చిన్న తీసేటప్పుడు కంపల్సరీ నన్ను పిలవండి. ఎందుకు? మాకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి కదా. ఎందుకు? పోస్ట్ చేసి నాకు చూస్తారు కదా. చూసింది వేరు, ఒంటి మీద పెట్టి చూస్తున్నది వేరు కదా. అయితే ఇది చాలా బాగా వచ్చింది, నాకు భలే నచ్చింది. ఇది అయితే ఇలాంటి కలర్స్ కూడా ఎలా అంటే చూసిన దానికన్నా ఒంటి మీద పెట్టుకున్న వేసుకుంటే బాగా. చూసారా ఎన్ని ఫ్రాక్స్ వేసేసుకున్నారు, దాని నుంచి చేసుకుంటానే ఉన్నారు. అంతే కదా. ఓకే, ఇక్కడ పట్టుకోండి ఒకసారి. వేసేసుకుంటున్నారా? వేసేసుకున్నారు ఇవిడ. ఇక్కడ డైమండ్ వచ్చింది, దానికి చిన్న డ్రాప్ ఇచ్చాం, భలే క్యూట్ గా ఉంది. అన్నిటికీ అసలు ముందు టెజల్స్ బాగున్నాయి. ఇవి వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ కదా నవ్య ప్రొవైడ్ చేసింది, ఆర్గంజా ఫ్యాబ్రిక్ ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి వీ కట్ తీసుకున్నాము. చూడండి చక్కగా. అనుకున్నాను చెప్పనా అండి, మీ పెయింటింగ్ వేసారేమో క్లాత్ మీద. లేదు, ఫ్యాబ్రిక్ అంతా తనే ప్రొవైడ్ చేసింది. వీవర్స్ నుంచి పర్చేస్ చేసేసి త్రూ కొరియర్ మనకి సెండ్ చేసేస్తుంది, ఒకేసారి చేసి పంపిస్తుంది. ఈ మధ్య కొంచెం పోస్టింగ్స్ కొన్ని అన్నీ పెట్టడం కుదరట్లేదు, అయ్యో. చూడండి, ఇది వీనెక్ విత్ కట్ వర్క్ అండి. ఇది వచ్చేసేసి లక్కీగా సుహాసిని గారు రావడం వల్ల మీ అందరికి కూడా ఇవన్నీ ఒకేసారి చూపించడం అవుతుంది. మీకు కూడా బోర్ కదా, రోజు వెల్కమ్ బ్యాక్ టు రోజ్ బొటీక్ అదే కదా సోది. ఇది బాగుంది కదా. ఇది కూడా రివర్స్ కట్ వర్క్ ఇచ్చామండి. ఇందాక ఒక టైప్ రివర్స్ కట్ వర్క్, ఇది ఇంకో షేప్. చూసారా రివర్స్ కట్ వర్క్లో ఎన్ని మోడల్స్ కూడా మనం స్టిచ్ చేసాము. ఇది బాగుంది కదా, కలర్ కూడా బాగుంది. నాకు కాదు, అదిగోండి అలవాటు అయిపోయింది చూపించి. నాకెందుకు చూపిస్తారంటే ఎక్కడ లూజ్ ఉంది, ఎక్కడ టైట్ ఉంది, అసలు ఏమి చెప్పాలి, మధుగారితో ఏది దెబ్బలాడాలి అని, అంతేగా. పిటర్ పెన్ నెక్తో మనం రీసెంట్గా నిన్న అనుకుంటా మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఒకటి చేసాం, భలే వచ్చింది. కానీ నాకు వీడియో తీయటం కుదరలేదు. పీటర్ పెన్ నెక్తోనా? అయ్యో, అయినా ఫొటోస్ ఉంటాయి కదా మీ దగ్గర. లేవు, మర్చిపోయాం. ఇది చూడండి, ఇది కూడా అంతేనండి, సింపుల్గా నెక్ ఇచ్చాము ఇలాగా. ఇక్కడ ఒక వెస్ట్ పార్ట్ దగ్గర ఒక ఫ్లీటింగ్, అలాగే కింద కూడా ఒక ఫ్లీటింగ్ అనేది ఇచ్చాము, బాగా వచ్చింది ఇది కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్. ఎన్ని ఫ్రాక్స్ ఉన్నా రెడ్ అంటే ఇప్పుడు ఎన్ని ఫ్రాక్లు వేసేసుకుంటారు. అన్నమాట ఇవాళ అనుకోకుండా వచ్చిన మ్యానిక్విన్ నడుచుకుంటూ వచ్చేసింది. చూడు నిజంగానే వేసుకున్నట్టు ఇట్టి చూసేసుకున్నా. లేదు, 2 వచ్చినాయా 3 వచ్చినాయా అని లెక్క పెడుతున్నా. ఫ్యాబ్రిక్ ని బట్టి ఒకటేమో సింగిల్ పెట్టాము, ఇది ఫ్యాబ్రిక్ సఫిషియెంట్ ఉంది, 2 పెట్టాము. తను యాక్చువల్లీ 2 స్టెప్స్ అడిగింది, అన్నిటికీ రావమ్మా వచ్చిన వరకు పెడదామంటే సరే అంటే ఉన్నదాన్ని బట్టి. అసలు ఆర్గంజావి పఫీగా వస్తాయి కదా, ఆర్గంజా అంటే బాగా నిలబడతాయండి ఫ్రాక్లు, బాగా అయితే లుక్ అయితే అన్నీ బాగున్నాయి. వాటిలో ఒక ఆర్గంజా ఫ్యాబ్రిక్తో ఉన్నవి మంచి లుక్ వస్తుంది. మీరు ఏమనుకోకపోతే ఆర్గంజా ఎక్కడ తీసుకున్నారో నాకు కొంచెం వీవర్ డీటెయిల్స్ అడుగుతాను, తను ఎక్కడ పర్చేస్ చేస్తాను. కొన్ని అయితే నర్సింగ్లో తీసుకున్నానని చెప్పింది. అంటే ఇలాగే యాక్చువల్లీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక కస్టమర్ అడిగారనమాట, అడిగితే అప్పుడు నేను తన డీటెయిల్స్ కూడా ఇచ్చి తను అడిగితే చెప్పింది. ఇది కూడా చాలా సూపర్గా ఉంది అసలు, ఆర్గంజా చాలా బాగా వచ్చినాయి. దేనికి కూడా ఒకదానికి పొంతం లేదు కదా. ఫైనల్గా
ఈ ఫ్రాక్ టోటల్గా తను 27 పంజాబీ డ్రెస్సెస్ అండ్ 16 ఫ్రాక్స్ అనేది దీనికి మనం డిజైన్ చేసామండి. కంప్లీట్గా ఇవన్నీ మోడల్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను త్రూ సుహాసిని గారు. ప్రెజెంటింగ్ మోడల్ ఎలా ఉన్నాయి ఏంటి చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ షేర్ సబ్స్క్రైబ్